శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, కుటుంబం అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా జనవరి నెల కొత్త ఆరంభాలకు మంచి నెల. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం మెల్లగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఫిబ్రవరి నెల స్నేహితుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం. మార్చి నెల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏప్రిల్ నెల ఖర్చులు అధికమవుతాయి. మాటల నియంత్రణ అవసరం. అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. మే నెల ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి అవకాశం. ప్రేమ జీవితం బలపడుతుంది. ధనలాభం ఉంటుంది. జూన్ నెల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పాత అప్పులు తీర్చబడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జూలై నెల కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఆస్తి విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సుఖం ఉంటుంది. ఆగస్టు నెల మనసు చంచలంగా ఉంటుంది. ఖర్చుల్లో నియంత్రణ అవసరం. సహనం పాటించాలి. సెప్టెంబరు నెల ఉద్యోగంలో పేరు, గుర్తింపు వస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది. శుభవార్తలు వింటారు. అక్టోబరు నెల ప్రయాణ సూచనలు ఉన్నాయి. శ్రమ ఎక్కువైనా ఫలితం దక్కుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. నవంబరు నెల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. దైవానుగ్రహం ఉంటుంది. డిసెంబర్ నెల సంవత్సరం సంతోషంగా ముగుస్తుంది. కుటుంబంలో ఆనందం, భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. మొత్తం మీద సహనం, క్రమశిక్షణ ఉంటే 2026 మేషరాశి వారికి విజయ సంవత్సరం. ఈ సంవత్సరం మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు: ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పఠనం. ప్రతి మంగళవారం కుజుడికి ఎర్రని పుష్పాలు సమర్పిస్తే మంచిది. నెలకొక్కటి చొప్పున 12 నెలలలో కనీసం 9 మంది బ్రాహ్మణులకు వస్త్రదానం చేస్తే మంచిది. కుజగ్రహానికి, శనిగ్రహానికి జపాలు చేయించి కందులు, నల్ల నువ్వులు దానాలు ఇస్తే అన్ని విధాలుగా శుభ ఫలితాలు పొందుతారు. జాతకరీత్యా ఏదైనా సందేహం ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.